మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి మీరు కుటుంబాలంతా కూడా? నిన్నటికి ఆ సమయం అంతా కూడా మన ప్రభువు కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, నేటి బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి. నేటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినటువంటిది 107వ కీర్తన 19వ వచనం. 107వ కీర్తనలో నుంచి 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి చక్కని వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మొర వినే దేవుడు. ఆయన ఎవరిని కూడా చూడండి తృణీకరించే దేవుడు కాదు. మన ప్రార్థనలు కష్టకాలం ముందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కృంగుదల వచ్చినప్పుడు, పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అరుచుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. దేవునికి మొర్రపెట్టడం మనం నేర్చుకోవాలి. దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన విడుదలిచ్చే గొప్ప దేవుడు. పితరుడైన దావీదు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క మాటలో కష్టకాలం ముందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. చూడండి, కష్టం వచ్చినప్పుడు వారిని దేవుని జ్ఞాపకం చేసుకుని దేవునికి మొర్రపెట్టారు. మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దేవుని వేడుకున్నారు. ప్రభువా, ఈ కష్టం నుంచి విడిపించి ప్రభువా, ఈ శ్రమలో నుంచి మనం విడిపించి ప్రభువా అని. దేవుడు వారి యొక్క ఆపదలో నుండి వారిని విడిపించను. అన్ని ఆపదల నుంచి దేవుడు వారిని విడిపించినాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో సహజంగా మనకి శ్రమలు రావడం, కష్టాలు రావడము అయ్యేమి పెద్ద విషయం ఏం కాదు. ప్రతి ఒక్కరికి కూడా కష్టము, శ్రమ, ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. కానీ మనము కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని మనం కృంగిపోకూడదు. సామెతల గ్రంథము 24:10 వచనంలో శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని కూడా అయిపోతావు. నువ్వు శ్రమ దినమున మనము ఏం చేయాలంట? కృంగిపోకూడదు. శ్రమది వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా? తండ్రిని దగ్గరికి వెళ్ళి మోకరించాలి, వేడుకోవాలి. మనుషులకు శ్రమ వచ్చిందని చెప్తే వాళ్ళు మరి ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. కొంతమంది మనుషుల ద్వారా చెప్పడం ద్వారా మనకి మెప్పు ఏం కలగదు, కానీ మన కష్టాలు తీరిపోగానే ఆ శ్రమ తొలగిపోదు అంతటితో. కానీ దేవుని సన్నిధిలో మన కన్నీరు గార్చి మోకరించి దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు తండ్రి మన ప్రార్థన ఆలకించి ఆపదల్లో నుంచి మన పితరులను విడిపించాడు, మనముల్ని విడిపిస్తాడు. శ్రమ దినమున నువ్వు ధైర్యంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు చూడండి, నెంబర్ 1, శ్రమ దినమున కృంగిపోవద్దు, శ్రమ దినమున నిరీక్షణ కోల్పోవద్దు. 3వదిగా శ్రమ దినమున ప్రార్థన మానవద్దు. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని ప్రార్థన మానేయకూడదు, మందిరం మానేయకూడదు. 4వదిగా శ్రమ దినమున నువ్వు భక్తి విడవకూడదు. చూడండి, శ్రమ వచ్చిందని మనకున్న ముందు మనకి ఎంత భక్తి ఉందో దేవుని పట్ల, అదే భక్తితో మనము శ్రమ వచ్చినప్పుడు కూడా ఉండాలన్నమాట. భక్తి విడిచిపెట్టకూడదు. దేవుడు నన్ను కాపాడలేదులే, ఇంకెందుకులే నాకు ప్రార్థన, ఇంకెందుకులే నాకు మందిరం, ఇంకెందుకులే నాకు ఈ యొక్క భక్తి, విశ్వాసం అని మనం విడిచిపెట్టకూడదు. 5వదిగా శ్రమ దినమున విశ్వాసం కోల్పోకూడదు. శ్రమ వచ్చిందని విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఆ విశ్వాసం నేను కాపాడుతుంది, నేను స్వస్థపరుస్తుంది, శ్రమలో నుంచి విడిపిస్తుంది, కృంగుదల్లో నుంచి నేను లేవనెత్తుంది, నిలబెట్టుద్ది. దేవుని సన్నిధిలో కుటుంబంలో నిలబెట్టుతుంది నిన్ను వీరుడుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము శ్రమ వచ్చిందని చూడండి కృంగిపోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. అదే మాదిరి శ్రమ దినమున భక్తిని మనం విడవకూడదు అనమాట. మరి యోబు గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, యోబుకు కొన్ని శ్రమ వచ్చింది, చాలా కష్టం వచ్చింది, కృంగిన స్థితిలో వెళ్ళిపోయినాడు. చాలా మరి బాధ, అతనికి శ్రమ వచ్చి పడిపోయింది. ఏం చేయాలా అర్థం కాని స్థితిలో మరి బలహీనమైపోయాడు, చాలా బలహీనమైపోయాడు, కృంగుదల వచ్చేసింది అతనికి. కాబట్టి తన స్నేహితుడైనటువంటి తేమానీయుడని ఎలీఫజు ఏమంటున్నాడంటే చూడండి, చూడండి, అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాల్లో గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడైపోతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు అంటున్నాడు.
మరి నీకు దేవుని పట్ల భక్తి ఉంది కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? 4:6 నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నువ్వు యథార్థవంతుడు కదా, నిరీక్షణ కలిగి ఉండు, ఖచ్చితంగా దేవుడు నీకు 200 ఆశీర్వాదం ఇస్తాడు. ఎలీఫజు ఆయన ధైర్యం పరుస్తున్నాడు. నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? నువ్వు దేవుని విశ్వాసం ఉంచావు కదా, మంచి భక్తిపరుడు కదా, శ్రమ వచ్చిందని ఎందుకు నువ్వు చాలా కలవరపడిపోతున్నావు, బాధపడుతున్నావని అతనితో మాట్లాడడం మనం చూస్తున్నాం అన్నమాట. చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవుని పట్ల ఎంత భక్తిపరుడు నువ్వు, ఏ తప్పు చేసిన వాడు కాదు, అన్యాయం చేసినవు కాదు ఎవరికి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకు నువ్వు కలవడిపోతున్నావు? శ్రమ వచ్చిందని చూడండి, శ్రమ వచ్చిందని ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని యోబుతో తన స్నేహితుడు అంటున్నాడు అనమాట. యోబుకు చాలా కృంగిన స్థితిలో అయిపోయినాడు. శ్రమ వచ్చేసింది, దుఃఖం వచ్చింది, అతనికి సమస్తం కోల్పోయినాడు కాబట్టి కలవరపడిపోతున్నాడు. దేవుని పట్ల భక్తి మరి విడిచిపెడదామా అనుకునేటువంటి పరిస్థితులలో తన స్నేహితుడు వచ్చి అతన్ని అడుగుతున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని. అలాగా చూడండి, శ్రమ దినమున మన భక్తిని విడవకూడదు, శ్రమ దినమున విశ్వాసం కోల్పోకూడదు. మనం చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో 5:13 కూడా చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలేను. విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందా అని చెప్తుంది దేవుని వాక్యం. విశ్వాసహితమైన ప్రార్థన శ్రమ దినమున మరి ప్రార్థించాలి కదా, అది రోగిని స్వస్థపరుస్తుంది. రోగం అనే సమస్య, శ్రమ, అనారోగ్యం అనే సమస్య, అప్పులనే సమస్యలు, గొడవలనే సమస్యలు, కుటుంబంలో అసమాధాన సమస్యలు, ఇలాగా అనేకమైనటువంటి ఆర్థికమైన సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు కృంగుదల మనకు కలగజేస్తుంది కుటుంబంలో. కాబట్టి మనము భక్తి విడిచిపెట్టకూడదు, విశ్వాసం కోల్పోకూడదు, నిరీక్షణ కోల్పోకూడదు, కృంగిపోకూడదు. నెంబర్ 1, శ్రమ దినం మనం కృంగిపోకూడదు. శ్రమ వస్తుంది, పోతుంది, కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, యాకోబు భక్తుడు అన్నాడు కదా, మీరు ఎవరికైనా శ్రమ సంబంధించింది అతను ప్రార్థన చేయవలెను. దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతని శ్రమల నుంచి అతన్ని విడిపించాడు, ఆదుకున్నాడు దేవుడు. అతని శ్రమలన్నింటి నుంచి అతన్ని దేవుడు విడిపించాడు. ఈరోజు శ్రమ ఎంతమంది ఈరోజు వీడియో చూస్తున్న మనందరిలో శ్రమలలో గుండా వెళుతున్నారు, కష్టాల్లో గుండా వెళుతున్నారు, అప్పుల్లో గుండా వెళుతున్నారు. ఈరోజు నువ్వు కృంగిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, భక్తి విడిచిపెట్టొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థించి నిరీక్షించు, ఖచ్చితంగా దేవుడు నేను శ్రమలో నుంచి విడిపించి నేను ఆదుకుంటాడు దేవుడు. ఆయన హల్లెలూయా. అన్యాయస్తుడి కాదు దేవుడు, మన పితరులకి సహాయం చేసిన దేవుడు, కష్టకాలంలో విడిపించిన దేవుడు ఈరోజు మనకి సహాయం ఖచ్చితంగా చేసే దేవుడు. ఆయన నిరీక్షించు, విశ్వాసం కోల్పోవద్దు, భక్తిని కోల్పోవద్దు. చూడండి, ప్రార్థన విడవద్దు, విశ్వాసం మనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా మనము ఈ యొక్క మాటలు మనం నేర్చుకోవాలి. ఈరోజు మన పితరుడైన దావీదు మనకు నేర్పించినాడు, శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. వారు కష్టకాలం ముందు దేవునికి మొరపెట్టారు, వారిని దేవుడు ఆపదల నుంచి విడిపించాడు. కష్టకాలం ముందు దేవుని సన్నిధిలో మోకరిస్తే ఖచ్చితంగా మనకు విడుదల దొరుకుతుంది అనమాట. వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా శ్రమలో నుంచి మనం విడిపించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. అయ్యా, ఈరోజు నాయన ప్రభువా, కష్టకాలం ముందు నాకు మొరపెట్టుము, నిన్ను ఆదుకుంటానన్నావు స్వామి. నాయన శ్రమలో నుంచి విడిపిస్తానన్న వాగ్దానం చేసిన దేవుడి తండ్రి, ఈరోజు శ్రమలో కూడా ఎంతమంది వెళ్తున్నారు ప్రభువా, వాళ్ళందరినీ కూడా నాయన ఆశీర్వదించి దీవించి శ్రమలో నుంచి విడిపించి నాయన కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇరుకులు ఇబ్బందులు గుండా, శ్రమలు గుండా, అప్పుల్లో గుండా, భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలు గుండా వెళ్తున్నారు, అసమాధానం గుండా వెళ్తున్నటువంటి జీవితాల్లో మీరు సహాయం చేయండి, ఆదుకోనండి, ఆదరించమని అయ్యా మీరు కృప చూపించమని, ధైర్యపరచమని మీ బిడ్డల్ని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.